आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। रुकन पार्लियामेंट महबूबनगर डीके अरुणा ने दिल्ली में कांग्रेस के बीसी धरने को लेकर अहम तबसरा किया है। उन्होंने कहा कि कांग्रेस अगर मुखलिस है तो कामारेड्डी एलामिया को नाफिज करें और बल्दियाती इंतखाबात कराएं। उन्होंने कहा कि इंतखाबात से पहले आवाम से किए गए वादों को पूरा करने में कांग्रेस नाकाम रही है, इसीलिए बीजेपी को बदनाम करने की कोशिश की जा रही है। डीके अरुणा ने कहा कि अगर आप मुखलिस हैं तो अपने वादे के मुताबिक बीसी को मुकम्मल तौर पर 42% रिजर्वेशन दें। इसका 10% मुस्लिम अक़लियतों को देना बीसी को धोखा देना है। डीके अरुणा ने कहा कि कांग्रेस पार्टी तेलंगाना में अवाम का एतमाद खो चुकी है, इसीलिए बीसी तहफ़्फ़ुज़ात के नाम से सियासत कर रही है। जब भी इलेक्शन आते हैं कांग्रेस ऐसी बातें उठाती है जो कि एक आम बात है। दिल्ली में आज कांग्रेस का बीसी धरना इसी की एक कड़ी है। उन्होंने कहा कि कांग्रेस हमेशा बीसी के खिलाफ रही है। क्या ये कांग्रेस नहीं है जिसने बीसी को वोट बैंक की सियासत के तौर पर इस्तेमाल किया? कांग्रेस की आदत है कि जब भी इलेक्शन आते हैं तो बीसी का नारा लगाते हैं। अगर आप बहादुर हैं तो इलेक्शन से पहले कामारेड्डी में बीसी के ऐलान को लागू करें। कांग्रेस बल्दियाती इंतखाबात में शिकस्त से डर रही है। इसी खौफ से बीजेपी हुकूमत को बदनाम करने की कोशिश कर रही है। बीसी के लिए 42% रिजर्वेशन में से 10% मुस्लिम अक़लियतों को देना, इसका मतलब क्या ये नहीं कि आपने बीसी को धोखा दिया है? कांग्रेस पार्टी के लीडरों को इसका जवाब देना चाहिए। రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు రిజర్వేషన్ల గురించి మాట ఇచ్చి ఈరోజు మాట తప్పి కంప్లీట్గా ఇంకొక పాట పాడుతూ ఉంది. ఈరోజు అదే 42% బీసీల రిజర్వేషన్లో 10% ముస్లింలకు ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నది. ఈరోజు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు లేక ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటికి కూడా ఎన్నికలు జరపలేనటువంటి పరిస్థితిలో ఇవాళ ఉన్నది. గ్రామ పంచాయతీలకు నిధులు రాక గ్రామ పంచాయతీల అభివృద్ధి పనులు నిలిచిపెట్టేటువంటి పరిస్థితిలో తెలంగాణలో ఏర్పడింది. సో కేవలం బీసీల యొక్క ఓట్లను రాలగొట్టడానికి బీసీ మాట, బీసీ పదం వీళ్ళు మాట్లాడుతున్నారు కానీ వీళ్లకు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేదాని పట్ల చిత్తశుద్ధి లేదు. గతంలో ఎప్పటి నుంచో వీళ్ళకు బీసీలకు వ్యతిరేకమే. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడంలో తప్పితే బీసీలకు ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది లేదు. ఇవాళ ఢిల్లీలో వచ్చి ధర్నాలు చేస్తాం, అది చేస్తాం, ఇదేదో భారతీయ జనతా పార్టీ మీద నెపం నెట్టని ఇంకా డ్రామా చేస్తే తెలంగాణ ప్రజలు గాని తెలంగాణ బీసీలు గాని అమాయకులు ఎవరు లేరు. ఇక్కడ కేవలం ప్రజలని మోసం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నది ఇలా కాంగ్రెస్ పార్టీ. అవగాహన రాహిత్యం ఒక పక్క, కేవలం ఇలా తెలంగాణ రాష్ట్రంలో 6 హామీలని అధికారంలోకి వచ్చి ఆ 6 హామీలని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసి మళ్ళీ ఇప్పుడు బీసీ రిజర్వేషన్లని మళ్ళోసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తా ఉంది. స్థానిక సంస్థల్లో గెలుపు మీద నమ్మకం లేక ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద ఇదేదో రిజర్వేషన్లు వాళ్ళు చేయదలుచుకున్నట్టు, భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటున్నట్టు ఈ డ్రామాలన్నీ కట్టిపెట్టి మీరు ఎంబడే ఎన్నికలు జరపండి, ఎంబడే మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి. అంతేగాని భారతీయ జనతా పార్టీ మీద నెపం నెట్టడం గాని తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తే తెలంగాణ బీసీలంతా కూడా మీరు చేసినటువంటి ఈ యొక్క ద్రోహం ఏదైతే ఉందో, ఏదైతే మోసం ఏదైతే ఉందో ప్రతి ఒక్క బీసీ కూడా గమనిస్తామని తెలియజేస్తాను. మీకు చిత్తశుద్ధి ఉంటే ఎంబడే ఎన్నికలు, స్థానిక సంస్థలకు ఎన్నికలు పెట్టండి. మీరు ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వండి.